రే నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఆ బొంగరం నేలకేసి కొట్టదని. చూడు ఆ నేల అంతా బొక్కలు పడిపోయిందో. సారీ అంకుల్. ఎప్పుడు పోతున్నావు అమెరికాకి? అడ్మిషన్ లెటర్ రాగానే బయలుదేరాలి అంకుల్. ఎప్పుడు వస్తుందా లెటరు? ఎప్పుడైనా రావచ్చు అంకుల్, దానికోసమే వెయిటింగ్. నువ్వు అమెరికా పోతే నిజంగానే ఇల్లు ఖాళీ చేస్తారా? ఏమో అంకుల్, మా నాన్నని అడగాలి. మీ నాన్న అడగాల? నిన్న పోర్షంలో పిల్లొస్తే సామాన్ ఎప్పుడు తీసుకెళ్తారని అడిగితే అది కూడా మా నాన్న అడగాలని చెప్పింది. దాని నాన్న సామాన్ తీసుకెళ్ళడు, మీ నాన్న ఇల్లు ఖాళీ చేయడు. నాతో ఆడుకుంటున్నారా మీరంతాను? రూపాయి ఇక్కడికి వచ్చిందా? వచ్చింది. వచ్చి మేము వాళ్ళతో ఏదో సొల్లేసుకెళ్ళింది. నానా రూపాయి ఇక్కడికి వచ్చిందా? కంగ్రాట్స్ రా, నీ అడ్మిషన్ లెటర్ మెయిల్ వచ్చేసింది. రూప మన ఇంటికి నా కోసం వచ్చిందా? వచ్చిందిరా, నచ్చ చెప్పి పంపించేశాం. రారా వచ్చి నీ లెటర్ చూసుకో. భలే జోకేశారు సార్. ఈ రోజుల్లో కూడా ఇంకా ముహూర్తాలు, జాతకాలు, నక్షత్రాలు ఏమిటి సార్? రెండు ఫ్యామిలీలకి ఒకళ్ళకొకళ్ళు నచ్చారా లేదా? డబ్బులు సెట్ చేసుకున్నావా? మంచి ఫంక్షన్ హాల్ బుక్ అయిందా లేదా? ఇక కట్న కానుకల విషయాలు అంటారా? అది మీరు ఎలా చెప్తే అలా. పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరిపిస్తాం. రూపా, Ravi, Ravi, I missed you so much, Roopa. I love you. I love you. Ravi, I missed you so much. దాందే ఉందండి, అబ్బాయి పక్కనుంటే ఫోన్ ఇవ్వండి, నేను అమ్మాయికి ఫోన్ ఇస్తాను. అన్ని విషయాలు వాళ్లే మాట్లాడేసుకుంటారు. లైన్ లో ఉండండి, ఇస్తున్నాను. చచ్చావురా నా చేతిలో ఇవాళ. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేరు అంకిల్, మమ్మీ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. Can I sit?
రా నువ్వు కూడా వచ్చి కూర్చో. సారీ అంకుల్, అసలు ఏం జరిగిందంటే నీ వయసులో కుర్రాళ్ళు ఏం చేస్తారో నువ్వు అదే చేసావు తేజు. నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. నేను మా పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకున్నాను, సొసైటీ కోసం పిల్లల్ని కన్నాను. ఇంతమందికి ఇన్ని చేసి నా కోసం నేను ఏమీ చేసుకోలేకపోయాను. నాకు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది, కానీ వాళ్ళంటే ప్రేమ లేదు, ఇష్టం లేదు, కోరిక అస్సలు లేదు. నిన్ను మొట్టమొదటిసారి మా షాప్లో చూసినప్పుడు మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఏం ఫిక్స్ అయ్యారు అంకుల్? బీరువాలోంచి బయటకు వచ్చేద్దామని. ఏం చెప్తున్నారు అంకుల్? ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ది క్లాసెట్. అంటే మీరు? ఎస్, ఐ లైక్ యూ తేజు. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. అంకుల్ తేజు నన్ను వదిలేండి అంకుల్, నేను అలాంటి వాడిని కాదు అంకుల్. నీకు తెలియదు తేజు, నువ్వు ఇంకా బీరువాలోనే ఉన్నావు. బయటకు వచ్చాయి, మన ప్రపంచంలో ఎంత ఆనందం ఉందో నీకు తెలుస్తుంది. నేను ఏ బీరువాలో లేను, నాకు ఏ ప్రపంచం అవుతుంది, నన్ను వదిలేండి అంకుల్. నాకు తెలుసు ఆ తలుపులు బద్దలు కొట్టుకురావడం ఎంత కష్టమో. నీకు తోడుగా నేనుంటాను, మనం హ్యాపీగా ఉండొచ్చు. వచ్చేయి, బయటకు వచ్చేయి, మనిద్దరం కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం. ప్లీజ్ అంకుల్, నన్ను ఈ ప్రపంచంలోనే ఉండినివ్వండి అంకుల్. అయితే ఒక పని చేద్దాం. నాకున్న 2 కూతుర్లలో ఒక కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు మా ఇంటికి అల్లుడుగా వచ్చేయి, మనిద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అంటే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ ఇంటికి అల్లుడుగా వచ్చి మీతో కాపురం చేయాలా? ఐడియా బాగుంది కదా. మీరు ఫస్ట్ బయటికి వెళ్ళండి అంకుల్, బయటికి వెళ్ళండి. వెళ్ళండి. ఇది చాలా పెద్ద డిసిషన్. టేక్ యువర్ ఓన్ టైం. టచ్లో ఉంటాను. మా షాప్లో ఒక ఆఫర్ ఉంది. 3 కండమ్స్ కొంటే ఒక వ్యాజ్లైన్ బాటిల్ ఫ్రీ. ఆ రోజు ఇవ్వడం మర్చిపోయాను, తీసుకో. నాకు ఏ బాటిల్ ఏ ఆఫర్ వద్దు అంకుల్, మీరు వెళ్ళండి. యాక్చువల్గా ఆఫర్ ఉంది. ఈ చిన్న బాటిల్ నీకు ఉపయోగపడుతుందని ఇది తీసుకొచ్చాను, తీసుకో. నాకు ఏ బాటిల్ వద్దు అంకుల్, మీరు వెళ్ళండి. ఇది కూడా తీసుకోకపోతే నేను హర్ట్ అవుతాను. మీరు ఏమైనా పర్లేదు, వెళ్ళండి అంకుల్, వెళ్ళండి. డాడీ, మా ఫ్రెండ్స్ అందరినీ స్కూల్లో డ్రాప్ చేయడానికి వాళ్ళ మమ్మీలు వస్తారు, కానీ నన్ను డ్రాప్ చేయడానికి నువ్వెందుకు వస్తావు? వాళ్ళని చూడడానికే కదరా నేను వచ్చేది. ఏంటి ఏమన్నారు? నేనేమన్నాను? రేపు పదరా, చంపేస్తాను నేను. రేపటి నుంచి స్కూల్ కి నేను రిక్షాలో పంపిస్తాను. జాగ్రత్త. నాన్న వంశీ, ఇవాళ ఏకాదశి, నూనె రాసుకుని తలంటుకో. సాయంత్రం అందరం కలిసి గుడికి వెళ్దాం. భవానీ, అమ్మగారు, వాడు జుట్టు చూడు ఎలా అట్టగట్టుకుపోయిందో. బాగా నూనె రాయి, తల స్నానం చేస్తాడు. సరే అమ్మగారు. బాయ్ వంశీ. బాయ్ అత్తయ్య. రండి బాబు, నూనె రాసుకుందాం. లేకండి బాబు, ఒంటికి పెడతాను. మీరు జిమ్కి వెళ్తారా బాబు? ఎందుకు? మా కర్రోడిని కండలు పెంచమని ఎన్నిసార్లు చెప్పాను. వాడు కండలు పెంచలేదు కానీ బొర్ర మాత్రం బాగా పెంచాడు బాబు. మీరు రన్నింగ్ కూడా చేస్తారా బాబు? బాగా దిట్టంగా ఉంటేను. బాబు, ఆ బాత్రూంలో వేడి నీళ్ళు రావట్లా, ఈ బాత్రూంలోకి వెళ్ళండి.
ఏమండి పోలీసులు వచ్చారేంటండి? ఉండేవిట కనుక్కొస్తాను. అబ్బా ఉండండి, మిమ్మల్ని కూడా వేసుకుపోతారేమో. ఇటు సార్. ఇక్కడ రవి అంటే ఎవరు? మా అబ్బాయి సార్. పిలవండి. రవి నానా ఏవయ్యా, రూపా అనే అమ్మాయి వెనకాల తిరుగుతున్నావంట. వాళ్ళ నాన్న కంప్లైంట్ చేశాడు. స్టూడెంటా? అవును సార్, అమెరికా కూడా వెళ్ళబోతున్నాడు. ఏంటా పిచ్చి పనులు? శుభ్రంగా చదువుకోవచ్చు కదా. ఇదిగో రిస్ట్రైనింగ్ ఆర్డర్. సార్ సార్ ఆ అమ్మాయికి 500 గజాల డిస్టెన్స్ లో వెళ్తే అరెస్ట్ చేసి కేసు పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. నాన్న ఇలా రా, కూర్చో. ఒరేయ్, నువ్వు పుట్టిన తర్వాత నువ్వు తప్ప మాకు వేరే ప్రపంచం తెలియదురా. మా ఆశలన్నీ నీ మీదే, మా కలలన్నీ నీ భవిష్యత్తు గురించే. అన్నీ కట్టేసుకుని పైసా పైసా కూడబెట్టి నిన్ను చదివించుకున్నావు. నువ్విప్పుడు అమెరికా వెళ్తున్నావంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా మాకు. మా కష్టార్జితం అంతా ఒక అమ్మాయి కోసం వృధా చేయొద్దురా. ఆ అమ్మాయిని మర్చిపోయి అమెరికా పనుల మీద ఫోకస్ పెట్టరా. ప్లీజ్ రా నాన్న. నాకు అమెరికా వెళ్ళాలనే థాట్ అస్సలు లేదు. థాట్స్ అన్నీ రూప గురించే. తనతోనే ఉండాలి, తనే కావాలి. నన్ను ఎంతగానో ప్రేమించే అమ్మా నాన్నల్ని బాధ పెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. నేను ఎంతగానో ప్రేమించే రూప విషయంలో నా నిస్సహాయతను చూసి నా మీద నాకే ద్వేషం మొదలైంది. రూప లేకపోతే నాకెవ్వరూ వద్దు, ఏమీ వద్దని కూడా అనుకోలేకపోతున్నందుకు బాధ ముంచుకొచ్చింది.